టీచర్స్ తెలియకుండా స్టూడెంట్స్ లైఫ్ చాలా ప్రెషియస్ గా చాలా ఆనందంగా ఉంటుందండి. అవర్ ఫస్ట్ లవ్ ఇన్ ది స్కూల్ ఈజ్ యూ అన్నమాట. మీరే మా ఫస్ట్ లవ్ అన్నమాట. మీకు ఏమి చెప్పాలన్నా ఎక్స్ట్రాడినరీ చెప్పేసినాం అన్నమాట. అంటే బియాండ్ అవర్ లిమిట్స్ దాటిపోయి. చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మళ్ళీ చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఇప్పుడు చెప్పు పూరి మళ్ళీ చెప్పు హాయ్ 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 దాని ముందు 2024 వరకు మన స్కూల్లో సర్వీస్ ఇచ్చారు. మేబీ నాకు తెలిసి ఇన్ని ఇయర్స్ వరకు ఏ స్కూల్లో కూడా ఇచ్చుంటారు. ఇదే ద బెస్ట్ స్కూల్. మా స్కూల్ అంటే ద బెస్ట్. ఎక్కడైనా కూడా స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ మా స్కూల్ చాలా బెస్ట్. సో దాని నుంచి అంటే టీచర్స్ ఫెలిసిటేషన్ చేద్దామని గురించి మేము స్టూడెంట్స్ అందరం ఎంతమంది మా 10th బ్యాచ్ కానీ జూనియర్స్ కానీ అందరం డిస్కస్ చేసుకోవాలి, ఇట్లా ఫెలిసిటేషన్ చేసుకోవాలి. మనకి అంటే అనుకున్న ప్లానింగ్ మాది, బట్ జూనియర్స్ కూడా దీనికి ముందుకు వచ్చి నడిపించుకున్నారు కాబట్టి ప్రతి వాళ్ళం డిస్కస్ చేసుకొని అంతా చేసుకొని జూనియర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ప్రతిదీ కూడా వాళ్ళు కూడా గ్యాదర్ చేసుకోవడం కానీ మేము గ్యాదర్ చేసుకోవడం కానీ అన్నీ కూడా చాలా కష్టపడ్డాం. సో మొత్తం కష్టపడి లాస్ట్కి వచ్చేసరికి మనకి టీచర్స్కి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా కానీ మేము ఫోన్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ దూరం ఉన్నా కానీ మేము ఫోన్ చేసినామని ఇట్లా స్టూడెంట్స్ వెళ్తున్నారు అని మంచి బాండింగ్ ఉండడం వల్ల టీచర్స్ ఎక్కడెక్కడ ప్లేస్ ఉన్నా కూడా మా మాటని గౌరవించి ప్రతి టీచర్స్ కూడా రావడం జరిగింది. దీనికి చాలా అందరికీ కూడా మనమందరము ఇప్పుడు ఆత్మకూరే లైబ్రరీలో కొంతమంది గుర్తుపట్టినాము కానీ పేర్లు అట్లా సరిగా గుర్తు రాలేదు. సో ఫస్ట్ బ్యాచ్ మేము ఎప్పుడు చెప్తుంటాము, వేరే మీ జూనియర్స్ కూడా మేము ఎప్పుడు చెప్తున్నా డిసిప్లిన్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ మీ ఫస్ట్ బ్యాచెస్ ఇనిషియల్గా కరోనా ముందున్న బ్యాచెస్ అని గుర్తు చేసుకుంటాము. ఇప్పటివరకు డిసిప్లిన్ చాలా మంచిగా క్యూరియాసిటీ తోటి మంచిగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళని చెప్తుండే వాళ్ళము. నిజంగా కూడా అలా చేశారు మీరు. సో అందుకే ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటుంటే చాలా మంచి పొజిషన్లో ఉందని అర్థమవుతుంది. సో ఇంకా మీరు ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్లో In terms of yesterday to today to tomorrow, in terms of 2015 to 16 to 2024, in terms of yourself, what progress that you are making to become a successful person, either from professionally for a profession or your personal life. So when you are successful only, people recognizes you. When you are not successful, nobody recognizes. మంటల్లో మాడిన అది ఆ సాంగ్ని ఈయనకి స్టేజ్ ఇస్తే వాడతాడు. కడుపు రాత్రి గుడ్డల్లో రగులుకున్న వంటల్లో వాడి సరిపోయేనమ్మ నేను కడుపుల కడకుండా కట్టికి రప్పలే కాచుకున్న వాడి పుల్లడా నీకో చెప్తున్నా. కడుపున గట్టికి రెప్పలే కాచుకున్నవాడు పుల్లాడు. రావతుల రాజ్యంలో రాకాసుల ముఖంలో ఎలా ఈడ బతకగలవమ్మా తెలుగు చెప్పు. ఇది అసలే పాడులోకం ఎలా బతకగలవు? అందుకే ఎగిరిపో ఎక్కడికైనా కోరినప్ప వెళ్ళాలి తప్పదు అని మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండండి. స్వదేయ గమ్యంలో నడవడానికి ప్రయత్నం చేయండి. చెడు మార్గాలని వెళ్ళకండి, చెడు మార్గాల వైపు వెళ్ళకండి. ఎవరైనా చెడు మార్గం వెళ్ళినా కానీ మీరు వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయండి. సో మీ తోటి ఫ్రెండ్స్నే కాకుండా మీ ఊర్లో ఉన్న వాళ్ళని మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టినాను. కొంతమంది పరిమళ అయితే ప్రత్యేకంగా నా పేరు అందరితో బాగానే ఉండేవాడిని. ఈరోజు ఒక శ్లోకం చెప్తాను. ఆచార్యమా పాదమాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారుభ్య పాదం కాలక్రమేణ చ.
అంటే ప్రిన్సిపల్ మేడం మాట్లాడిన తర్వాత, గురుచరణ్ సార్ మాట్లాడిన తర్వాత, వాస్ సార్ మాట్లాడిన తర్వాత నాకు ఈ శ్లోకం చెప్పాలనిపించింది. ఆచార్య మా పాదమాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారుభ్య పాదం కాలక్రమేణ చ. అనగా ఆచార్య మా పాదమాదత్తే, గురువుగారు ఎంత మంచి పండితుడైనా, ఎంత మేధావైనా, ఎంత బాగా చెప్పినా 25% అర్థమవుతుంది. పాదం సద్బ్రహ్మచారుభ్య, మంచి మిత్రుడు వల్ల 25% అర్థమవుతుంది. పాదం సద్బ్రహ్మచారుభ్య పాదం స్వమేధ అంటే తనకు తాను నేర్చుకుంటే 25%. పాదం కాలక్రమేణ చ, కాలం నేర్పుతుంది 25%. మొత్తం 25 ఇంటూ 4 100%. కాలం 25, మిత్రుడు 25, తనకు తాను నేర్చుకుంటే 25, గురువు బాగా చెప్తే 25, మొత్తం 100%. ఇందులో భాగంగా సార్ గురుచరణ్ సార్ చెప్పిన డైలాగ్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మహాభారతం తీసుకున్నాడు సార్. అందులో దేవుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు వెనకుండి ప్రోత్సహించాడు. ఆ యొక్క ధర్మ యుద్ధంలో కురుక్షేత్రంలో అర్జునుడు ముందుండి పోరాడి అందరికీ ఒక గొప్పగా తెలియజేశాడు. దాంట్లో అదే రెండో దాంట్లో తీసుకున్నట్లయితే రామాయణంలో అధర్మ మార్గంలో ఉన్నటువంటి రాముడిని గెలవలేకపోయాడు. ఒకే ఒకటి ఆయన తీసుకున్నటువంటి అధర్మం ఎంతమందో చెప్పారు. విభీషణుడు చెప్పాడు, ఆ యొక్క కుంభకర్ణుడు కూడా చెప్తాడు. ఎంతమంది చెప్పిన నేను లేదు. చెల్లెలి కోసం అహంకారం, గర్వం, దాంట్లో రావణుడు ఓడిపోవడం జరుగుతుంది. అన్నిటిలో రాముడి కన్నా రావణాసురుడే గొప్పవాడు, కానీ రాముడే గెలిచాడు. ఒకటే కారణం, అధర్మం. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతంగా ఉండాలి. My dear colleagues, dear students, మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అంటే మేము మళ్ళా ఇలా అంటే మేమందరం కూడా మళ్ళా ఇలా గ్యాదర్ అవుతాం. అలాంటి ఒక అవకాశం మాకు కల్పించినారు. లేదు, థ్యాంక్స్ మీ అందరికీ. మీరందరూ ఎక్కడున్నా కూడా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా మంచి స్థాయిలో అంటే మీ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మ్యారేజ్ అయిపోయింది. 6 months తర్వాత అమ్మాయి వచ్చింది. సార్ నా మ్యారేజ్ అయిపోయింది సార్, నేను మీకు చెప్పలేదు, కానీ ఆయన చాలా వరెస్ట్ క్యాండిడేట్ సార్, నాకు నచ్చలేదు, రోజు టార్చర్ పెడుతున్నాడు. అవునా అమ్మ, మరి ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? సార్ ఐ వాంట్ గో ఫర్ డైవర్స్కి వెళ్ళాలనుకుంటున్నా సార్. ఓకే, యాజ్ యూ విష్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ యూ కెన్ గో అహెడ్, నో ప్రాబ్లం. సో షీ వెంట్ ఫర్ డైవర్స్ అయిపోయింది. సెకండ్ మ్యారేజ్ అప్పుడు మళ్ళీ ఇన్విటేషన్ కార్డ్ పట్టుకొని వచ్చింది. సార్ నాకు ఫస్ట్ మ్యారేజ్ మీకు చెప్పలేదు, సారీ, కానీ సెకండ్ మ్యారేజ్ సార్, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్, ప్లీజ్ కమ్ ఫర్ మై మ్యారేజ్. ఇంకా వదిలేమని రాకున్నా కానీ నేను వచ్చినట్టే, గో హెడ్. ఇప్పుడు ఈ అబ్బాయి మంచోడు అంటే చాలా మంచోడు సార్, నీకు నచ్చాడు సార్ అంటే సరే ఈమె మ్యారేజ్ చేసుకున్నది. ఆఫ్టర్ 1 year మళ్ళీ వచ్చింది. సార్ వీడు చాలా దరిద్రుడు సార్, ఫస్ట్ బెటర్ ఉండే, నాకు అనవసరంగా వదిలిపెట్టినా సార్ నేను. సో అసలు వీడు ఎంత దరిద్రుడు సార్, వీడిని చచ్చిపోతున్నా సార్, వీళ్ళు రోజు టార్చర్ చేయాలంటే మరి ఏంటమ్మా సొల్యూషన్ అంటే సార్ వీటితో విడాకులకు పోవాలంటే ఓకే మాకు నో ప్రాబ్లం, నీ లైఫ్ కదా, నువ్వు హ్యాపీగా ఉండాల్సిందే కదా. సో షీ వెంట్ ఫర్
second divorce also. Again, third generation. ఏంట్రా మళ్ళీ వచ్చింది సార్, నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకుని ఈసారి అన్ని ఆలోచన. బై ద టైమ్ షీ రీచ్ 32 ఇయర్స్ థర్డ్ మ్యారేజ్ వచ్చేసరికి సార్ ఇప్పుడు అన్ని ఆలోచించాను సార్. నేను ఇప్పుడు కంప్లీట్ నాకు తెలుసు ఎవరిని పెళ్లి చేసుకోవాలో వీడి బెస్ట్ సార్ అని. మళ్ళీ షీ వెంట్ ఫర్ మ్యారేజ్. సార్ వెళ్ళలేదంటే మ్యారేజ్కి. ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ వెంటనే సార్ దగ్గర వచ్చాను. మళ్ళీ ఏమైంది సార్, నేను జీవితంలో పెళ్లి చేసుకోను సార్, ఫస్ట్ పెళ్లి చేసుకుని ఉంటున్నాడు సార్, వాడు దేవుడు సార్. అసలు సెకండ్ థర్డ్ చూసిన తర్వాత వాడు ఎంత మంచోడు అర్థమైంది సార్ నాకు. సో ఐ విల్ నెవర్ మ్యారీ, ఐఎమ్ గోయింగ్ ఫర్ డైవర్స్ అని స్టిల్ ఇక్కడ ఇప్పటి వరకు. దిస్ టాక్ వాజ్ ఇన్ 2011 అనమాట. 11లో జరిగే ఈ టాక్. అప్పటి వరకు ఆమె 32 years ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఫస్ట్ ఇస్ ద బెస్ట్. We think first is not the best, first is the best. మన జీవితంలో ఏదైతే ఫస్ట్ ఉంటుందో అనుభవం, అదే మాటలు చెప్తే మమ్మల్ని ఇప్పుడు చూస్తారు సార్ మీరు అసలు. అంటే మనసు అంటే సార్ మీకు తెలియదు సార్, మీకు తెలియకుండా చాలా విషయాలు ఉంటాయి సార్. సో టీచర్స్ తెలియకుండా స్టూడెంట్స్ లైఫ్ చాలా ప్రెషియస్ గా, చాలా ఆనందం ఉంటుందండి. అవర్ ఫస్ట్ లవ్ ఇన్ ది స్కూల్ ఈజ్ యూ అన్నమాట. మీరే మా ఫస్ట్ లవ్ అన్నమాట. మీకు ఏమి చెప్పాలన్నా ఎక్స్ట్రాడినరీ చెప్పేసినాం అన్నమాట. అంటే బియాండ్ అవర్ లిమిట్స్ దాటిపోయి, అంటే మనం ఇంతవరకు ఒక పక్షి ఉందనుకోండి 60 feet ఎగరాలి, మేము 90 feet ఎగిరాము మీకోసం. we fly for 90 feet though we can fly only 60 feet higher beyond our levels. మీకు చెప్పేసాము, we gave the best. ఇప్పటికీ మిమ్మల్ని తింటే గుర్తుంటే బెస్ట్ తింటే మీకు చెప్పేది ఏంటంటే ఒకటి పందిలాలని సో ఎందుకంటే వీడియో ఒకసారి పిలిచింది, ఒకసారి వీడియో కూడా సొల్లునేల పందిలాలని వీడియో పిలిచి సార్ మీరేంటి సార్ పందిని వాడుతున్నారు, మనం బయటనే దాన్ని చూడం, మీరు లోనే వాడుతున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ నేను ఎంత తిట్టినా, నేనే కాదు చాలా మంది టీచర్లు కొట్టడం మిమ్మల్ని ఎక్కువనే కొట్టాం, తిట్టడం ఎక్కువనే తిట్టినాం, మెటీరియల్ ఇవ్వడం ఎక్కువనే ఇచ్చినాం, ఎగ్జామ్స్ ఎక్కువనే పెట్టినాం, మీ రిజల్ట్ కూడా ఎక్కువనే తీసుకొచ్చారు. కానీ మీ ప్రోగ్రెస్ లైఫ్లో అది కూడా అందరికంటే ఎక్కువ తీసుకురావాలి. అది మా చేతిలో లేదు, ఇక మీ చేతుల్లోనే ఉంది. టీచర్ కేవలం డోర్ తీస్తాడు, కానీ లోపలికి వెళ్ళి ఇల్లు చదువుకోవాల్సింది మీరే. మీరు రారా సరే అంటే గాడికి వచ్చేది నీ సంవత్సరం అనేది మీదంతా నీది అయిపోయింది. సో యూ హ్యావ్ టు సెట్ యువర్ లైఫ్. ఇక మీ లైఫ్ ఎలా సెట్ చేసుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. సో ఐ రియల్లీ వన్స్ అగైన్ ఫీల్ వెరీ హ్యాపీ. మన పవన్ కావచ్చు, నిరీక్షణ కావచ్చు, ఫస్ట్ వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు ఒక్క టీచర్ రావడానికి డిస్కరేజ్ చేయడానికి, ఎందుకంటే అందరు సెలవులలో మూడీగా ఉన్నారు అనమాట. ఎవ్వరు రారా, మీరు పెట్టడం వేస్ట్ అని చెప్పిన. సార్ ఎందుకు రారు సార్, ఎందుకు రాయంటే రా, ఒక్కొక్కరు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో ఉన్నారు. మొన్ననే ఒక మీటింగ్ పెడితే ఎవరు రాలేదు సార్ కదా అంటే, లేదు సార్ మేము ఫోన్ చేస్తాం సార్, ఎట్లయినా రప్పిస్తాం సార్ అని, మీ వల్ల అయితే చేయండి అని చెప్పేసి. సో వాళ్ళు నిజంగా మా వల్ల అవుతుంది మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకున్నారు. అందరికి ఇంతమంది టీచర్స్, దాదాపు ఒక 4 టీచర్స్ తప్ప అందరు టీచర్స్ ఇక్కడ రప్పించారంటే వాళ్ళిద్దరితో పాటు మిగతా వాళ్ళందరి ప్రేమ ఎంత గట్టిదో మీరు గట్టిగా అర్థం చేసుకోవాలి. సో మీరందరూ గట్టిగా మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోవాలి, క్లాప్ చేస్తే. సో ఇక్కడికి వచ్చిన పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఆశీస్సులు ఉంటాయండి. వేరెవర్ యూ గో గివ్ ద బెస్ట్, వాట్ ఎవర్ యూ డూ బీ ద బెస్ట్. ఎక్కడికి వెళ్ళినా బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. బెస్ట్ కాకపోయినా పర్లేదు. ఎందుకు పర్లేదంటే నెక్స్ట్ బెస్ట్ నువ్వే కాబట్టి. ఈరోజు కూడా బెస్ట్ ఉంటాడు అని చూడండి, నెక్స్ట్ బెస్ట్ నువ్వే కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్. బిర్యానీలో ప్రేమ ఉంది, వాడు పెట్టిన బిర్యానీలో బిల్లు ఉంది, వాడు పెట్టిన బిర్యానీలో బిల్లు ఉంది, మీరు పెట్టిన బిర్యానీలో ప్రేమ ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ అన్కంట్రోల్డ్ అన్కండిషన్డ్ లవ్ అన్నమాట. అంత ప్రేమ మా మీద చూపించారు. అఫ్ కోర్స్ మీ మీద కూడా మాకు అంత ప్రేమ ఉంది. మీరు ఎంత బాగా సెటిల్ అయితే అంత బాగా మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆనందపడేది మేమండి. ఎందుకంటే వీడు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి ఒకడు ఉంటాడు అనమాట. ఆ ఒక్కడు మీరందరూ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అని ఏదో ఒక త్రూలో మాత్రం నేనైతే మంచి పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు నా క్లాస్మేట్స్ 60 members, దే ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, బట్ నాట్ ఎడ్యుకేటెడ్. They are all teaching me. Why? Because I am Bhagileshwar and also Gurucharan sir.
విజయన్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఒక స్పీచ్ ఇచ్చేవాడు. ఏకమల్ల అన్నది మా అన్నుండే ఆకి దగ్గర అన్న త్రూలో 2-3 టైమ్స్ స్పీచ్ ఇచ్చేవాడు. ఆ స్పీచ్ ఇప్పటికి కూడా గుర్తొచ్చింది అక్కడ, కానీ మర్చిపోయినా. సార్ భాగ్యలక్ష్మి మేడం, సుమలత మ్యామ్, ఉపేంద్ర సార్, సీన్ సార్, వీళ్ళిద్దరు ఎందుకు కొట్టిందో కూడా తెలియదు. కూడా మా ఉమ్మతంది గారి పంచాయతీ వాడు ఉండే ఎందుకు కొట్టిందో తెలియదు. లైఫ్ మాత్రం ఉన్న 1 ఇయర్ లైఫ్ లాంగ్ సరిపోయిన ఎంజాయ్ చేశా. థ్యాంక్ యూ సో మచ్ మోడల్ స్కూల్. గురువులు మీరు, జ్ఞాన జ్యోతులు మీరు, దైవం మీరు, దండిగా మనసున్నోళ్ళు. గురువులు మీరు, జ్ఞాన జ్యోతులు మీరు, దైవం మీరు, దండిగా మనసున్నోళ్ళు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా, ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా, చల్లని దీవెనలిస్తారా. గురువులు మీరు, జ్ఞాన జ్యోతులు మీరు, దైవం మీరు, దండిగా మనసున్నోళ్ళు. చరణము ఉచ్చరణము ఛందస్సుల దాగిన మర్మము, తెలుగులో ఆ వెలుగులు తేనెలులికె తీయందము. పద్య కవితలై చెప్పారు, గద్యములై వర్ణించారు. పద్య కవితలై చెప్పారు, గద్యములై వర్ణించారు. అమ్మ భాషనే కమ్మగా చెప్పి అందరి మనసును దోచిన మీరు మధురం నింపారు, మాకు మమతలు పంచారు. గురువులు మీరు, తెలుగుల తేజం మీరు, సారు మీరు, అక్షర జ్యోతులు మీరు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా, ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా, చల్లని దీవెనలిస్తారా. ఇందిని మకరందిని మామదిలో పదిలం చేశారు, ఇంపుగా వినసొంపుగా ఆ పదాల అల్లికనిచ్చారు. భాషకు ప్రాణం పోశారు, బ్రతుకులు చక్కగా మార్చారు. భాషకు ప్రాణం పోశారు, బ్రతుకులు చక్కగా మార్చారు. దేశ భాష మన హిందీ నేర్చుకొని భారత్ చుట్టేమన్నారు. పురుడే పోశారు, హిందీకి పునాదులేశారు. గురువులు మీరు, హిందీ పండితు మీరు, జోషులు మీరు, దివ్య జ్యోతులు మీరు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా, ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా, చల్లని దీవెనలిస్తారా. భాషను ఇంగ్లీషును
ఈజీగా నేర్పించేశారు. పై చదువులో మా లైఫ్కి ఇంగ్లీషే మూలం అన్నారు. అందరూ చదవాలన్నారు, ఆంగ్లము నేర్వాలన్నారు. అందరూ చదవాలన్నారు, ఆంగ్లము నేర్వాలన్నారు. నిరంతరం మా వెంట పడుతూ ఎప్పటికీ రాయించారు. నిఘంటువిచ్చారు, నిత్యం మీనింగులన్నారు. టీచరు మీరు, ఇంగ్లీష్ మాస్టరు మీరు, గ్రామరు మీరు, స్కూల్కి గ్లామరు మీరు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా? ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా? చల్లని దీవెనలిస్తారా? అంకెలు ఆ సంఖ్యలు మన జీవితానికే లంకెలు. సరళము సంపూర్ణము సంకీర్ణములై సంక్లిష్టము. చిక్కుల లెక్కలు చెప్పారు, సులువుగా బోధించేశారు. చిక్కుల లెక్కలు చెప్పారు, సులువుగా బోధించేశారు. భయపెట్టించే గణితం చెప్పి భయాన్ని పోగొట్టేశారు. భరోసనిచ్చారు, మాలో బలాన్ని పెంచారు. గురువులు మీరు, గణితం బాసులు మీరు. గుణిజం మీరు, గణితం జ్యోతులు మీరు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా? ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా? చల్లని దీవెనలిస్తారా? విశ్వంబున అనువనువుల కలయిక పదార్థమన్నారు. శుభ్రత పరిశుభ్రత పర్యావరణం నేర్పారు. పచ్చని మొక్కలు నాటారు, బడినే పచ్చగా చేశారు. పచ్చని మొక్కలు నాటారు, బడినే పచ్చగా చేశారు. తరగతి గదిలో ప్రయోగాలతో చదువులు నేర్పిన గురువులు మీరు. గుండెల్లుంటారు, నిత్యం గుర్తుకు వస్తారు. గురువులు మీరు, సైన్స్కు జీవం మీరు. ప్రకృతి మీరు, ప్రయోగ ఫలితం మీరు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా? ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా? చల్లని దీవెనలిస్తారా? వనములు భూజలములు భూగర్భాన ఉన్న మహిమలు. పౌరులు పరదేశులు పసిపిల్లల హక్కులు బాధ్యతలు. రాజనీతులే చెప్పారు, రాజ్యాంగం బోధించారు. రాజనీతులే చెప్పారు, రాజ్యాంగం బోధించారు. నైతిక చదువుల విలువలు చెప్పి విశ్వాన్నే చూపించిన మీరు. భవితను చూపారు, బంగారు బాటలు వేశారు. గురువులు మీరు, సోషల్ మాస్టరు మీరు. హిస్టరీ మీరు, విప్లవ జ్యోతులు మీరు. విడిచిపోతారా, మమ్ముల మరిచిపోతారా? ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా? చల్లని దీవెనలిస్తారా? భుజబలమును దృఢ మనసును నడిపించే నాయకమిచ్చారు. ఆటలు
ఆరోగ్యము వ్యాయామము నేర్పించేశారు, ఆనందాన్ని ఇచ్చారు, ఆయుష్ను పెంచేశారు, ఆనందాన్ని ఇచ్చారు, ఆయుష్ను పెంచేశారు. బడిలోనే మాకిష్టమైనవి ఆటలు ఆడించేశారు, యూనిఫాములు ఉంచారు, క్రమశిక్షణలో పెట్టారు. గురువులు మీరు, గేమ్స్ మాస్టరు మీరు, ఆటలు మీరు, క్రీడా జ్యోతులు మీరు. విడిచిపోతారా మమ్ముల మరిచిపోతారా, ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా, చల్లని దీవెనలిస్తారా. మా ఊరికి భవితవ్యము ఈ చదువుల గుడిలో నన్నారు, మా చదువుల బడి వెలుగులు నిత్యం మీరే చూశారు. బాధ్యతలెన్నో మోసారు, ఆదర్శంగా నిలిచారు, బాధ్యతలెన్నో మోసారు, ఆదర్శంగా నిలిచారు. ఇంటికి ఒంటికి కష్టం వచ్చిన కన్నీరింపక బాధలు చెప్పక బడిలో ఉన్నారు, మాతో కలిసే తిన్నారు. సారు మీరు, ప్రధానాచార్యులు మీరు, జ్ఞానం మీరు, బడికే ప్రాణం మీరు. విడిచిపోతారా మమ్ముల మరిచిపోతారా, ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా, చల్లని దీవెనలిస్తారా.